ప్రైజ్ ది లార్డ్. కనాను స్త్రీ యొక్క కుమార్తె యొక్క స్వస్థతను గురించి మనం ఈరోజు ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క ప్రదేశమునకు వెళ్ళినప్పుడు ఒక కనాను స్త్రీ, ఆమెకి ఒక కుమార్తె ఉందంట. ఆ కుమార్తె దీర్ఘకాలముగా దెయ్యము చేత పీడింపబడుతూ ఎంతగానో తల్లిని బాధ పెట్టిందిగా ఉంటుంది. అయితే ఆ తల్లి ఆ కుమార్తెకి ఉన్న ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతుంది, ఆమెను స్వస్థపరచని ఎంతగానో కేకలు వేస్తూ అరిచిన దానిగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అందుకు ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె వంక చూడటం కానీ, ఆమెతో మాట్లాడటం కానీ, ఆమె యొక్క కేకలకు ప్రతిస్పందించడం కానీ ఎలాంటిది కూడా చేయలేదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, అయ్యా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, మనల్ని వెంబడిస్తూ ఉంది, మన వెంట వస్తూ ఉంది, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దీర్ఘకాలంగా దెయ్యం పట్టి పీడింపబడుతుంది, ఆమెను స్వస్థపరచమని కేకలు వేస్తుంది కనుక ఆ కుమార్తెని స్వస్థపరిచి ఆమెను ఇక్కడి నుంచి పంపివేయ్యా అని ఆయన యొక్క శిష్యులు కూడా ఆ తల్లి పక్షాన, ఆ కుమార్తె పక్షాన వేడుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయండి. ఆ తర్వాత గమనించినట్లయితే ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకైనానో నేను పంపబడలేదనను ఆయనను ఆమె వచ్చి మ్రొక్కి, ఇదిగో ఇశ్రాయేలుల ప్రజల దగ్గరికి నేను పంపబడ్డాను కానీ ఇంకా అన్యులైనవి ఇలాంటి కానానీయుల యొద్దకు నేను పంపబడలేదు అన్నప్పుడు కూడా అయినను ఇప్పుడు అడిగింది దేవుడు వినలేదు, శిష్యులు అడిగారు అయినా వినలేదు. అయినా కానీ ఆయనకు మ్రొక్కి సాగిల పడిపోయిందంట, ముఖాల మీద పడిందంట, ప్రభు పాదాల మీద పడి, అయ్యా కరుణించాయా, కనికరించాయా, స్వస్థపరిచాయా అని ఇంకా బతిమలాడుకుంటుందంట. ఆ తర్వాత జరిగింది మనం చూసుకుందాము. ఆ తర్వాత మనం గమనించినట్లయితే నాకు సహాయం చేయమని అడిగాను, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను. పిల్లలకి కుక్క పిల్లలు వేయుటకు యుక్తము కాదని చెప్పిన తర్వాత ఈ స్త్రీ ఎంతో జ్ఞానముగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, నీ విశ్వాసము గొప్పది, ఎన్ని రకాలుగా కూడా నీ యొక్క మాటలకు నేను ప్రతిస్పందించకుండా ఉన్నా కానీ ఇంకా అడుగుతూ వచ్చినావు. కుమార్తె, నీ విశ్వాసము గొప్పది, నీ కోరిక చొప్పున జరుగునుగా కానంగానే ఆ తల్లి యొక్క కుమార్తె తక్షణంగా స్వస్థపడినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయండి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక.